తమిళనాడులో టీవీకేదే ప్రభుత్వం. విజయ్ సీఎం కాబోతున్నారని ఫలితాల తర్వాత అంతా అంచనా వేశారు. టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకపోవడంతో రాజకీయ ఉత్కంఠకు తెరలేచింది. మరి నిన్నంతా ఏం జరిగింది, ఇవాళ ఏం జరగబోతోంది చూద్దాం. ఉత్కంఠ రేపుతున్నాయి తమిళనాడు రాజకీయాలు. మ్యాజిక్ నంబర్ కోసం చూస్తున్నామంటోంది అన్నాడీఎంకే. ఎలాంటి అద్భుతమైన జరగచ్చు చూడండి అంటూ అన్బళగన్ కామెంట్ చేశారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు సరిపోయే నంబర్ విజయ్కి లేదు అంటున్నారు అన్బళగన్. తాము కూడా మ్యాజిక్ నంబర్ 118 కోసం ప్రయత్నిస్తున్నామన్నారు అన్బళగన్. అన్నాడీఎంకే డిఎంకే చర్చల విషయం ఇంకా కొలిక్కి రాలేదంటోంది మరో పార్టీ వీసీకే. వాళ్ల చర్చల నిర్ణయాన్ని బట్టి స్టాండ్ చెబుతామన్న ఆ పార్టీ అధినేత తిరుమాళవన్ తర్వాత నిర్ణయం తీసుకుంటా అన్నారు. ఇవాల్టి వామపక్షాల నిర్ణయాన్ని బట్టి తమ నిర్ణయం ఉంటుంది అంటున్నారు తిరుమాళవన్. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు స్టాలిన్ కి అధికారం ఇస్తూ డిఎంకే తీర్మానం చేసింది. ఇక ఎల్లుండి వరకు చెన్నై దాటద్దని పార్టీ ఎమ్మెల్యేలకు స్టాలిన్ సూచించారు. పార్టీ భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలు కట్టుబడి ఉండాలని అల్టిమేటం జారీ చేశారు. భారీ ఆందోళనలు జరగబోతున్నాయన్న నిఘా సంస్థల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇవాళ సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు భేటీ కాబోతున్నాయి. ఈ 3 పార్టీలకు 2 చొప్పున 6 ఎమ్మెల్యేలు ఉన్నారు.